ఇండియన్ సినిమాలో ఒక మెగాస్టార్, ఒక సూపర్ స్టార్ తనయుడు ఎప్పుడు సూపర్ స్టార్ కాలేదు, మెగాస్టార్ కాలేదు. ఆ లెగసీని మెయింటైన్ చేస్తుంది రామ్ చరణ్ మాత్రమే ప్రస్తుతానికి. ఈ చిరంజీవి గారితో పనిచేశారు, చరణ్ గారితో పనిచేశారు మీరు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక అభిమానిగా కానీ, ఒక రైటర్గా కానీ? అసలు మెగాస్టార్కి ఇంకో మెగాస్టార్ పుట్టాడు అంతే. ఆటోమేటిక్గా ఇప్పుడు చిరంజీవి గారిలో ఎంత డెడికేషన్ ఉందో చరణ్ బాబులో అంత డెడికేషన్ ఉంది. అట్ ఏ సేమ్ టైం టెక్నీషియన్స్కి చిరంజీవి గారు ఎంత వాల్యూ ఇస్తారో చరణ్ బాబు అంత వాల్యూ ఇస్తారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చరణ్ బాబు బంగారం. ఆర్టిస్ట్గా ఎంత బంగారమో ఆయన మనసు కూడా అంత బంగారం, సమస్య లేదు. ఇక చిరంజీవి గారు అంటే ఆయన గురించి మనం చెప్పేది శిఖరం. ఆయన చిరంజీవి గారు ఒక శిఖరం. చిరంజీవి గారు అంటే తెలుగు సినిమా అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు మనం కొత్తగా చిరంజీవి గారి గురించి ఏం చెప్తాం? ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం కదా మనమంతా. చిరంజీవి గారి సినిమాలో ఒక్క డైలాగ్ రాసినా చాలు, రాసిన డైలాగు ఒక్క డైలాగు చిరంజీవి గారు చెప్పినా చాలు అనుకున్న వాడిని చిరంజీవి గారితో 2 సినిమాలు పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, సైరా. అసలు ఒక మంచి డైలాగ్ రాస్తే రైటర్కి ఆయన ఇచ్చేటువంటి అప్రిసియేషన్, అభినందన మనకి విపరీతమైనటువంటి బూస్ట్ ఇస్తుంది. అవును, మహానుభావుడు అంతే, లెజెండ్.